సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీమాత్రే నమః. నమస్తే తెలంగాణ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రద్ధగా పనులు నిర్వహిస్తారు. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సౌఖ్యంగా సఖ్యతతో మెలుగుతారు. వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వస్తుంది. హోటల్, క్యాటరింగ్, వస్త్ర వ్యాపారాలు చేస్తున్న వారికి చక్కటి అనుకూలమైన వారం. రాబడికి మించినటువంటి ఖర్చులు మాత్రం ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల పరిస్థితి పరిశీలిస్తే కొంత మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. అధికారుల యొక్క ఆగ్రహానికి గురి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత చెడకుండా చూసుకోండి. మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం ఈ వారం చెప్పుకోదగ్గ సూచన. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా సూర్య ఆరాధన అంటే సూర్య నమస్కారం చేయడం కానీ, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయడం కానీ, ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం తప్పనిసరిగా అదృష్టం కలిసి వచ్చేలా సూచనలు కనిపిస్తున్నాయి. చాలా పనులలో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం. అన్నదమ్ముల, స్నేహితులతో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాల వల్ల మీరు శారీరకంగా అలసిపోయే అవకాశం ఉంది. వారం మధ్య నుంచి అనుకూల ఫలితాలు అనేవి మీకు ప్రారంభమవుతాయి. ఆర్థికంగా చక్కటి పరిస్థితి. గృహ నిర్మాణ పనులలో కదలిక వస్తుంది. పాత బాకీలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. విద్యార్థులకు చక్కటి విజయాలు వస్తాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా శివ ఆరాధన కానీ, శివ కవచాన్ని కానీ చదువుకోండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం మీరు ఏవైతే పనులు ప్రారంభిస్తారో అవన్నీ చక్కగా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ వారం గడుపుతారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ అనేది లభిస్తుంది. అనుకూలమైన చోటికి బదిలీ, పదోన్నతి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా దూర ప్రయాణాలు తప్పనిసరి అయితే చేయండి, లేకపోతే వాయిదా వేసుకోవడం ఈ వారం చెప్పుకోదగ్గ సూచన. రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సమయానికి సాయం చేసేవారు ఎవరో ఒకరు మీ ముందుకు వస్తారు. మీ యొక్క పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా దుర్గా స్తోత్రాన్ని చదవండి, లేదా అమ్మవారి దగ్గర ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. ఈ వారం ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చాలా సంతోషకరంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ వారం గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్త్ర వ్యాపారంలో ఉన్నటువంటి వారికి చక్కటి లాభాలు వస్తాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని మీరు పట్టుదలతో అధిగమిస్తారు. తీర్థయాత్రలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యే సూచన ఉంది. సహోద్యోగుల సహకారంతో మీ యొక్క పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే అనే యొక్క స్తోత్రాన్ని కానీ, రామనామాన్ని కానీ, రామ రక్షాస్తోత్రాన్ని కానీ పఠించండి, లేదా రామాలయాన్ని సందర్శించండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. సింహ రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రయాణాల వల్ల మీకు కార్యసిద్ధి లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. రోజువారీ వ్యాపారంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారులకు సమస్యలు వస్తాయి. ఆర్థిక విషయాలు ఎటువంటి ఏమరపాటు ఉండొద్దు. శుభకార్య ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి.
అన్నదమ్ములు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం, అనవసరమైన విషయాలు జోలికి పోకుండా ఉండడం ఈ వారం మీరు చేయాల్సిన ముఖ్యమైన పని. రావాల్సినటువంటి ధనం మీ చేతికి ఆలస్యంగా అందుతుంది. ఆరోగ్యం మాత్రం సాధారణంగా ఉంటుంది. చక్కటి శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయండి. శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి, ఈ యొక్క రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. నిర్మాణాత్మక పనులకు ఈ వారం అనుకూలం. పిల్లల చదువులు విషయంలో చక్కగా రాణిస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. పనులలో పట్టుదల, ఏకాగ్రత అనేది మీరు చూపెడతారు. నలుగురిలో చక్కటి పేరుని, గౌరవ మర్యాదలు పొందుతారు. విదేశీయ ప్రయాణాలు, దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ, సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్, స్థానచలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. శుభ ఫలితాల కోసం మీ యొక్క ఇష్టదేవతారాధన లేదా కులదేవతారాధన చేసుకుంటే సరిపోతుంది. తులా రాశి, ఈ యొక్క రాశి వారికి ఈ వారం రావాల్సినటువంటి యొక్క ధనం ఏదైతే ఉందో ఆలస్యంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులలో కొంత జాప్యం అనేది జరిగే సూచన ఉంది. వివాహాది శుభకార్యాల్లో నలుగురి సహకారాన్ని మీరు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఈ వారం. పై చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. బంధువులు, స్నేహితుల యొక్క మూలంగా మీ యొక్క ఖర్చులు అనేవి పెరుగుతాయి. కోర్టు పనులలో కొంత ఊరట లభిస్తుంది. శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ, దత్త కవచం కానీ, రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ చేయండి. చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి. వృశ్చిక రాశి, ఈ యొక్క రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది. కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం లభిస్తుంది. సలహాలు, సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో చక్కటి వాతావరణం, సంతృప్తికరమైనటువంటి యొక్క పరిస్థితులు ఉంటాయి. నలుగురిలో చక్కటి పేరు, గౌరవ మర్యాద లభిస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యత మీకు కనిపిస్తుంది. ఆత్మీయులు, స్నేహితుల రాకతో కొంత ఖర్చులు పెరుగుతాయి, కానీ మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషకరంగా ఉంటుంది. భూముల కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్త వహించడం ఈ వారం చేయాల్సిన పని. ఇంటికి కావాల్సినటువంటి యొక్క వస్తువుల్ని మీరు కొనుగోలు చేసే యొక్క అవకాశం కనిపిస్తూ ఉంది. కొన్ని విషయాల్లో సమయంతో వ్యవహరించడం ఈ వారం చెప్పుకోదగ్గ సూచన. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. ధనస్సు రాశి, ఈ యొక్క రాశి వారు ప్రారంభించిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. నిలిచిపోయిన పనులను కదలిక వస్తుంది. సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వాహనాల మూలంగా మీకు పనులు కలిసి వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పాత బాకీలు అనేవి వసూలు అవడంలో కొంత ఆలస్యం జరిగే సూచన ఉంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిర చర ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. మరింత మంచి ఫలితాల కోసం మీరు ముఖ్యంగా హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ స్వామి దండకాన్ని కానీ, లేదా ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనం కానీ చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశి, ఈ యొక్క రాశి వారికి ఈ వారం కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంటికి కావాల్సినటువంటి యొక్క కొత్త వస్తువులు లేదా దుస్తులు లాంటివి కొనుక్కుంటారు. కళాకారులకు, సాహితీవేత్తలకు, మీడియా రంగంలో ఉండేవారికి బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో కార్య సాఫల్యత ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా
విష్ణు సహస్రనామం కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణం చేయండి. కుంభరాశి, ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కారణంగా కొంత ఖర్చు పెరిగే సూచన ఉంది. అందరి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. రావాల్సినటువంటి ఒక ధనం పూర్తిగా రాకున్నా కొంతమేరకు మీ చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో మీరు పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి. వివాదాలకు మాత్రం దూరంగా ఉండడం ఈ వారిని చెప్పుకోదగ్గ సూచన. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు నారసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని కానీ నరసింహ దేవాలయాన్ని కానీ దర్శించండి. మీనరాశి, ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలలో మీకు కొంత అలసట ఉన్నప్పటికీ కార్య సాఫల్యత లభిస్తుంది. రావాల్సినటువంటి ఒక ధనం చేతికి సకాలంలో అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూముల వ్యవహారంలో మాత్రం కొంత జాగ్రత్త వహించండి. దానివల్ల మీకు లాభం జరుగుతుంది. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చక్కటి వారం ఇది. సహోద్యోగుల యొక్క సహకారం, అధికారుల ఆదరణ అనేది మీకు లభిస్తూ ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.